ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి మహారాష్ట్రకు పోయి ప్రచారం చేసిండు. మరి మహారాష్ట్రకు పోయి ప్రచారం చేయడానికి గల కారణాలు ఏందయ్యా అంటే, మరి రాహుల్ గాంధీ పోయి ప్రచారం చేయమని చెప్పిండా, లేదంటే మహారాష్ట్రలో ఉన్నటువంటి నాయకులే మరి ప్రచారానికి వచ్చి ఇక్కడ మీ చోట అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చింది, మా దగ్గర కూడా అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ రావాలంటే మరి రేవంత్ రెడ్డి నువ్వు వచ్చి ప్రచారం చేయని వాళ్ళు ఆహ్వానించిరా, లేదంటే మరి రాహుల్ గాంధీ తన సొంత ఆలోచనతో పోయి అక్కడ ప్రచారానికి మొగ్గు చూపిండా? మరి ఈ రెండు కాకుండా, ఈ మూడు విషయాలు కాకుండా మరి రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీని ఓటమి పాలు చేయడానికి ఇట్లా కంకణం కట్టుకుని ఆడికి పోయి మాట్లాడిండా? మరి పోయినోడు పోయిండు. మరి మహారాష్ట్రలో ఇచ్చే హామీల గురించి మాట్లాడాలి, మహారాష్ట్ర గురించి మాట్లాడాలి, కానీ తెలంగాణ రాష్ట్రంలో మేము ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేసినాం, కావాలంటే మీకేమైనా డౌట్ ఉంటే రాష్ట్ర ప్రజలకు ఫోన్ చేసి తెలుసుకోండి, రాష్ట్రంలో ఉన్నవారికి ఫోన్ చేసి తెలుసుకోండి, ఇగో ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు అంటే అబద్ధపు మాటలు మాట్లాడింది. ఇక్కడ మీడియా వార్తలు వాస్తవాలు అన్నట్టుగా వార్తలు ఎప్పటి అప్పుడు అందుతూనే ఉన్నాయి. ఎక్కడ ఏం జరుగుతుందనేది దేశంలో ప్రపంచంలో అన్ని విషయాలు తెలుస్తూ ఉన్నాయి. ఇట్లాంటి సమయంలో తెలంగాణ రాష్ట్రంలో మేము 6 గ్యారెంటీలు అమలు చేసినాం, మీరు కావాలంటే ఫోన్ చేసి తెలుసుకోండి, ఇగో ఇట్లా అబద్ధాలు మాట్లాడేసరికల్లా అక్కడ రాష్ట్ర ప్రజలు నమ్మలేకపోయారు. తెలంగాణ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం, ఇచ్చిన హామీలు లేవు, రైతు బంధు ఎగనామం, రుణమాఫీ లేదు, బోనస్ లేదు, గృహిణులకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పారు, అది లేదు, కేసీఆర్ కిట్టు బంధు, కళ్యాణ లక్ష్మి బంధు, ఇగో ఈ రకంగా కళ్యాణ లక్ష్మి మరి ఎక్కడ ఇస్తుర్రో ఏమో, ఈ కళ్యాణ లక్ష్మి కూడా బంద్ అయిపోయింది. మరి అప్లై చేస్తుర్రా చేస్తలేరా, ఇంకో ఈ రకంగా అన్నిటికీ గుండునామం పెట్టి మళ్ళీ పోయి మహారాష్ట్రలో కావాలంటే మహారాష్ట్ర ప్రజలారా తెలంగాణ రాష్ట్రానికి ఫోన్ చేసి తెలుసుకోండి, మేము ఇస్తున్న 6 గ్యారెంటీలు ఇస్తామన్న 6 గ్యారెంటీలు అమలు చేసినామని చెప్పారు. మరి ఈ బూటకం మాటలు మరి మహారాష్ట్ర ప్రజలు మంచిగానే యాక్సెప్ట్ చేసిరు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీని తరిమి కొట్టినటువంటి పరిస్థితి. ఇక భాజపా కూటమి మహా సునామీలాగా మొత్తానికి అక్కడ ప్రజ్విల్లింది. ఇక జార్ఖండ్లో సత్తా చాటిన ఇండియా, మొత్తానికి జార్ఖండ్లో సత్తా చాటిందట ఇండియా. ఇక మరాఠా కోటాలో ఎన్డీఏ తిరుగులేని విజయం సాధించింది. ఘోర పరాజయం పాలైనటువంటి ఎంవీఏ కూటమి. ఇక వయనాడ్లో ప్రియాంకకు 4.1 లక్షలకు పైగా మెజార్టీ వచ్చేసింది. ఇక పలు రాష్ట్రాల ఉప ఎన్నికల్లో అధికార పార్టీలదే హవా అయిపోయింది. మొత్తానికి పలు రాష్ట్రాల్లో ఉప ఎన్నికల్లో అధికార పార్టీలదే హవా అయిపోయిందంట. కొన్ని రాష్ట్రాలలో అధికార పార్టీలదే హవా అయిపోయిందంట. ఇక జార్ఖండ్లో సత్తా చాటిన ఇండియా, జార్ఖండ్లో మొత్తానికి ఇండియా సత్తా చాటిందట. మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో మహాయుతి కూటమి గెలుపు అనంతరం ఇక ముంబైలో విజయ సంకేతం చూపుతున్నటువంటి దేవేంద్ర, ఇక ఫడ్నవీస్, అట్లాగే ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ మొత్తానికి విజయం సాధించిన తర్వాత గెలుపొందిన విజయకేతనాన్ని చూపిస్తున్నటువంటి విజువల్స్ అయితే మనం చూస్తున్నాం. ఇక మహారాష్ట్రలో కమలదళం, ఇక మహాయుతి ఎన్డీఏ వికసించింది. మహావికాస్ ఇక అఘాడిని ఇండియా మట్టి కరిపిస్తూ మొత్తానికి తిరుగులేని విజయం సాధించింది. 50 ఏళ్ల తర్వాత కూటమిగా అత్యంత ఎక్కువ సీట్లను కూడా గెలిచిన మహాయుతి చరిత్ర సృష్టించింది. మహారాష్ట్ర చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా భాజపా అత్యధికంగా 132 సీట్లతో విజయ బావుట ఎగరవేసింది. మొత్తానికి ఇక కూటమిగా 234 సీట్లను సాధించింది. మహావికాస్ ఇక అఘాడి మొత్తానికి ఘోరంగా దెబ్బతిని 48 సీట్లకే పరిమితమైంది. ఇటు జార్ఖండ్లో హేమంతం విరిసింది. ఇండియా కూటమికి ఊరట కలిగించింది. ఇక లోక్సభ ఎన్నికల్లో పూర్తి మెజారిటీ రాక అవమానపడ్డటువంటి భాజపాకు మహారాష్ట్ర ఎన్నికలు మళ్ళీ ఊపినిచ్చాయి. ఇక కాంగ్రెస్ను ఈ ఎన్నికలు తీవ్రంగా నిరాశపరిచాయని కూడా మనం ఇక్కడ చూస్తున్నటువంటి కథ. ఇకపోతే మహారాష్ట్ర చూస్తే మొత్తం సీట్లు మహారాష్ట్రలో 288 సీట్లు ఉన్నాయి మహారాష్ట్రలో. ఇక మెజారిటీ మార్క్ వచ్చేసి 145, మహాయుతి ఎన్డీఏ 234, మహావికాస్ వచ్చేసి గడిల
మొత్తానికి ఇక అఘాడి ఇండియా వచ్చేసి 48, ఇతరులు వచ్చేసి 6. ఇక జార్ఖండ్లో చూసుకుంటే మొత్తం సీట్లు అక్కడ 81 ఉన్నది. మెజారిటీ మార్క్ వచ్చేసి 41, ఇండియా 56, ఎన్డీఏ మొత్తానికి 24, ఇతరులు 1. ఈ రకంగా అధికారంలోకి వచ్చినాయి అక్కడ. ఇక మహా సీఎం ఎవరు? ఫడణవీస్కే అవకాశాలు ఎక్కువ. ఇకపోతే మహాయువతికి మరవలేని విజయం. ఇక ఉద్ధవ్ శరద్లకు కూడా కోలుకోలేని దెబ్బ తగిలిందట. ఇక బంటి ఔర్ బబ్లీ జార్ఖండ్లో సూపర్ హిట్ జోడీ. జార్ఖండ్లో బంటి ఔర్ బబ్లీ జార్ఖండ్లో సూపర్ హిట్ జోడీ అంట. ఇక కొరిమీను చేపల గురించి ఏదో వార్త వచ్చింది. కొరిమీను సంరక్షణకు కొత్త ప్రాజెక్టు 15 కోట్లతో 30 ఎకరాల్లో ఎల్లంపల్లి వద్ద మొత్తానికి ఏర్పాటు చేస్తున్నారు. 15 కోట్లతోని 30 ఎకరాలలో కొరమీను సంరక్షణకు, ఈ కొరమీను అనే చేపలను పెంచడానికి మొత్తానికి 15 కోట్లతో 30 ఎకరాల్లో ఎల్లంపల్లిలో ఏర్పాటు చేయబోతున్నారట. ఇక రాష్ట్ర చేప కొరమీను, ఇక కొర్రమట్ట, బొమ్మె, మట్టగిడస ఇక పెంపకాన్ని పెద్ద ఎత్తున చేపట్టడంతో పాటు వినియోగాన్ని పెంచేందుకు కూడా వీలుగా తెలంగాణ ప్రభుత్వం భారీ ప్రాజెక్టు చేపట్టింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మంచిర్యాల జిల్లా ఎల్లంపల్లి జలాశయం వద్ద మొత్తానికి 30 ఎకరాల్లో ఇక కొరమీను చేపల సంరక్షణ ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మొత్తానికి నిర్ణయించుకుందట కొరమీనుకి సంబంధించి. ఇక ట్రంప్ ప్రమాణానికి ముందే వచ్చేయండి. ఇక ట్రంప్ మొత్తానికి ప్రమాణ స్వీకారం చేయడానికి అమెరికా వెలుపలనున్నటువంటి విద్యార్థులు ఇక అధ్యాపకులకు వర్సిటీల సందేశం. 217 నాటి ఇబ్బందులను కూడా ప్రస్తావిస్తున్నటువంటి విద్యా సంస్థలు. ఇక ట్రంప్ ప్రమాణానికి ముందే వచ్చేయండట. ఇక అమెరికా విశ్వవిద్యాలయ కళాశాలలు తమ అంతర్జాతీయ విద్యార్థులు పరిశోధకులు అధ్యాపకులకు కూడా ప్రమాణ సలహాలు జారీ చేస్తున్నాయి. ఇక రీఎంట్రీ వీసా ఉండి కూడా శీతాకాల విరామ సమయంలో అమెరికా వెలుపల ఉన్నవారు ఇక నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టేటువంటి జనవరి 20 లోపు తిరిగి రావాలని సూచిస్తున్నాయి. ఇక స్ప్రింగ్ అకాడమిక్ సీజన్ ప్రారంభమయ్యేటువంటి జనవరి 6వ తేదీ లోపు అమెరికాకు రావాలని కూడా తమ విద్యార్థులకు కూడా నార్త్ మొత్తానికి ఈస్టర్న్ విశ్వవిద్యాలయం ఇక వర్తమానం పంపించిందట. మొత్తానికి ఇక క్రిమినల్ కేసుల్లో ఇకపై ఈ సమన్లు, ఇక ఎన్స్టెప్ పోర్టల్ను కూడా ప్రారంభించినటువంటి సుప్రీం న్యాయమూర్తి క్రిమినల్ కేసుల్లో ఇకపై ఈ సమన్లు ఉండబోతున్నాయంట. ఎన్స్టెప్ పోర్టల్ను కూడా ప్రారంభించిన సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ ఇక పారదర్శకత సత్వర న్యాయానికి కూడా సాంకేతికత అవసరమని కూడా వ్యాఖ్య చేస్తున్నటువంటి అంశం. ఇక నేర న్యాయ వ్యవస్థలో క్రిమినల్ కేసుల్లో ఈ సమన్లు అందజేయడానికి కూడా వీలుగా ఎన్స్టెప్ ఇక నేషనల్ సర్వీసెస్ అండ్ ట్రాకింగ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ప్రాసెస్ ఇక పోర్టల్ను కూడా జాతీయ న్యాయ సేవా అధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ బిఆర్ గవాయ్ మొత్తానికి ప్రారంభించారంట. ఇక గొంతు తడిపే నీరు వృధా పోతోంది సారు. ఇది ఎక్కడనో మరి తాగే నీళ్లు వృధాగా పోతా ఉన్నాయంట. గొంతు తడిపే నీరు వృధాగా పోతున్నాయి. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూరు ప్రాజెక్టు హైదరాబాదు ఇక మహానగర ప్రజల గొంతు తడుపుతోంది. జిల్లా సాగునీటి అవసరాలు తీరుస్తోంది. ఇంతటి ప్రాధాన్యం ఉన్నటువంటి జలాశయ 9, 10, 11, 13వ నంబర్ గేట్లకు కూడా లీకేజీలు ఏర్పడ్డాయి. ఇక 9, 10 నంబర్ల గేట్లకు మొత్తానికి రబ్బర్ సీళ్లతో తాత్కాలిక మరమ్మతులు కూడా చేపట్టారు. 11, 13 నంబర్ల గేట్లకు మరమ్మతులు ఇక సాధ్యం కాకపోవడంతో ఇక నీరంతా వృధాగా పోతున్నటువంటి అంశం. ఇక ఈ జలాశయ పూర్తి స్థాయి నీటి మట్టం 29.97 టీఎంసీలు కాగా ప్రస్తుతం 29.5 టీఎంసీల నీరు అక్కడ ఉందంట. ఈ జలాశయం యొక్క నీటి మట్టం 29.97 టీఎంసీలు కాగా ప్రస్తుతం ఉన్నటువంటి నీళ్లు 29.5 టీఎంసీలు మాత్రమే నీరు ఉంది. మొత్తానికి గొంతు తడిపేటువంటి నీరు వృధాగా పోతుందట.
ఇది పరిస్థితి. ఇక వచ్చిండుగా మన సారు లగచర్ల ఘటన పైన రేవంత్ రెడ్డి మళ్ళీ అందుబాటులోకి వచ్చిండు. లగచర్ల ఘటన పైన సీఎం రేవంత్ రెడ్డికి వినతి పత్రం అందిస్తున్నటువంటి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి తమ్మినేని వీరభద్రం, ఇక సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, చిత్రంలో నామపక్షాల నాయకులు ఇక ప్రసాదన్న, మురహరి, ఇక వనం సుధాకర్, రమ, అట్లాగే జూలకంటి రంగారెడ్డి, జానకిరాములు, ఇక అట్లాగే పశ్య పద్మ, ఇక ఎస్ఎల్ పద్మ, పాపయ్య, రమేష్ రాజు, మొత్తానికి వీళ్ళంతా కలిసి మన లగచర్లలో వివాదానికి సంబంధించినటువంటి వినతి పత్రము అందజేస్తున్నారట. మరి ఏ విషయంలో అందజేస్తున్నారో ఇక కొడంగల్లో ఏర్పాటయ్యేది ఫార్మాసిటీ కాదు, ఇండస్ట్రియల్ కారిడార్. కొడంగల్లో ఏర్పడేది ఫార్మాసిటీ కాదట, ఇండస్ట్రియల్ కారిడార్ అంట. ఇక వామపక్షాల నేతలకు స్పష్టం చేసిన రేవంత్ రెడ్డి. ఇక అమాయక రైతులపై కేసులుంటే పరిశీలిస్తామని కూడా హామీ, కుట్రదారుల్ని వదిలేది లేదని హెచ్చరిక. ఇక పోలీసు క్యాంపుల్ని వెంటనే ఎత్తివేయాలని కూడా వికారాబాద్ కలెక్టర్కు ఫోన్లో ఆదేశాలు కూడా జారీ చేసినారంట. పోలీసు క్యాంపుల్ని వెంటనే అక్కడ నుండి తీసేయండి, ఇక సరిపోతుంది. ఇక లగచర్లలో పోలీసు క్యాంపులు పెట్టిరు కదా, అవి అక్కడ నుండి తొలగించండి అని మొత్తానికి కలెక్టర్కు ఫోన్లో చెప్పిండట. ఇక పండగల ప్రజాపాలన విజయోత్సవాలు మొత్తానికి పండగలాగా కొనసాగుతున్నాయట ప్రజాపాలన విజయోత్సవాలు. మరి ప్రజాపాలన ఎక్కడ సమృద్ధిగా జరిగింది, ఎక్కడ అద్భుతంగా జరిగింది? ఇవాళ ప్రజాపాలన అంత అద్భుతంగా అంత సమృద్ధిగా జరిగి ఉంటే ఇవాళ రాష్ట్రంలో మహారాష్ట్రలో ఇలా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయేదే కాదు, ఇక ఓటమి పాలయ్యేది కాదు. 30న మహబూబ్ నగర్లో రైతు సదస్సు, ఉన్నతాధికారులతో సమీక్షలో మొత్తానికి రేవంత్ రెడ్డి రాబోతున్నారట. ఇక పర్యాటకం అభివృద్ధికి 10 సర్క్యూట్లు, ఇక క్యారావాన్ వాహనాలు, జల సాహస క్రీడలకు కూడా ప్రాధాన్యం, కొత్త విధాన ముసాయిదాకు కూడా తుది మెరుగులు కూడా దిద్దే అవకాశం ఉందంట. ఇది ఇట్లా ఉంటే ఏన్ స్టెప్ ఇంతకుముందే చూసిన వార్త ఇవి ఈనాడులో వచ్చినాయి. ఇక వెలుగు దినపత్రిక మోసుకొచ్చిన వార్తలు కూడా చూడాలి కదా. ఈ వెలుగు రేవంత్ రెడ్డి సార్ కోసమే పనిచేస్తుంది. వెలుగు దినపత్రిక వాళ్ళు మోసుకొచ్చిన వార్తలు కూడా చూడాలి. మొత్తానికి వయనాడ్లో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఇద్దరు కూడా అక్కడ నుండి పోటీ చేద్దామనేటువంటి ఆలోచనలో ఉన్నారు. కానీ వయనాడ్ అనేది వాళ్ళకు ఎప్పటి నుండో వస్తున్నటువంటి ఆచారం. వయనాడ్లో ఖచ్చితంగా గాంధీ కుటుంబం నుండి ఎవరో ఒకరు అక్కడ ఎంపీగా గెలిచే అవకాశం ఉంటుంది, తప్పకుండా అక్కడ గెలుస్తారు. కాబట్టి దాన్ని ఒకసారి కూడా బోడగొట్టుకోవద్దని మొత్తానికి అక్కడ రాహుల్, సోనియా గాంధీ ఇద్దరు కూడా పక్కకు తప్పుకొని అక్కడ ప్రియాంక గాంధీని బరిలో దించారు. మొత్తానికి ప్రియాంక గాంధీ భారీ మెజార్టీతో గెలిచింది. అక్కడ వయనాడ్లో కాంగ్రెస్ పార్టీకి, గాంధీ వీళ్ళ కుటుంబానికి మంచి పేరే ఉంది అక్కడ. ఇక వయనాడు ప్రియాంకదే తొలి అడుగులోనే 4.1 లక్షల భారీ మెజార్టీ అంట. మొత్తం ఓట్లలో ఆమెకే 6,22,338 ఓట్లు పడ్డాయి. గత ఎన్నికల్లో రాహుల్ గాంధీ సాధించిన రికార్డు బ్రేక్ అయిపోయింది. మొత్తానికి రాహుల్ గాంధీ గత ఎన్నికల్లో సాధించిన ఓట్ల కంటే ఎక్కువ వచ్చినాయి ఇప్పుడు. ఇక పార్లమెంట్లో బలమైన గొంతుక అవుతా అని చెప్తున్నటువంటి ప్రియాంక ఇక పార్టీకి, వయనాడు ప్రజలకు, ఫ్యామిలీకి థ్యాంక్స్ చెబుతూ ట్వీట్ చేసింది. పార్టీకి, అలాగే వయనాడు ప్రజలకు, ఫ్యామిలీకి అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పిందంట ప్రియాంక. మహారాష్ట్రలో కమలం, ఇక జార్ఖండ్లో జేఎంఎం. జార్ఖండ్లో స్థానిక పార్టీ ఏర్పడ్డది, మహారాష్ట్రలో కమలం గెలుపొందింది. అధికార పార్టీకే మళ్ళీ పట్టం కట్టిరు. మహాపూర్లో 235 సీట్లు మహాయుతి కూటమివే మొత్తానికి. అందులో బీజేపీకే 132 స్థానాలు, 90% స్ట్రైక్ రేట్తో రికార్డ్ అంట. ఇక ఉద్ధవ్ సేనను దెబ్బ కొట్టిన షిండే సేన, ఇక శరద్ పవార్కు కూడా అజిత్ పవార్ షాక్ ఇచ్చేసింది. 49 సీట్లకే ఎంవీఏ పరిమితమైపోయింది. అందులో ఏ పార్టీకి దక్కని ప్రతిపక్ష హోదా. ఇక జార్ఖండ్లో జేఎంఎం దూకుడు, కాంగ్రెస్తో మొత్తానికి కలిసి మళ్ళీ పవర్లోకి. 14 రాష్ట్రాల అసెంబ్లీ ఉప ఎన్నికల్లోనూ అధికార పార్టీలదే మొత్తానికి పైచేయి అయిపోయింది. 14 రాష్ట్రాల అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఇక
ఉప ఎన్నికల్లో అధికార పార్టీలదే పైచేయి అయిపోయింది. అధికార పార్టీలదే, అక్కడ ఉన్నటువంటి పార్టీలదే పైచేయి అయిపోయిందట. ఇక ఫడ్నవీస్కే సీఎం ఛాన్స్. 3 పార్టీల నేతలం కలిసి చర్చించుకొని ప్రకటిస్తాం. షిండే ఫడ్నవీస్ వెల్లడి చేస్తున్నటువంటి అంశం. మొత్తానికి ఫడ్నవీస్కే సీఎం ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. ఇక స్థిరత్వానికే ఓటు వేశారు. అభివృద్ధి స్థిరత్వానికే ఓటు వేసిండ్రంట. వారసత్వ అబద్ధపు రాజకీయాలను కూడా బొందపెట్టారు మోదీ చెప్తున్నటువంటి అంశం. అభివృద్ధి స్థిరత్వానికే ఓటు వేసారు. వాస్తవానికి అభివృద్ధి చేయకపోతే ఓట్లు ఏడంగా పడతాయి. ఇలా బీజేపీ మోదీ అభివృద్ధి దిశలో ఉన్నాడు కాబట్టి ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్ని మాయమాటలు చెప్పినా అదానితో లింకప్లు ఉన్నాయి. అదానిని మొత్తం కాపాడేది నరేంద్ర మోడీయే. అదానిని లోపలేస్తే మోదీ కూడా తగ్గిపోతాడు. ఇగో ఇట్లాంటి మాటలు, అబద్ధపు మాటలు, ఎన్ని బూటకాలు మాట్లాడినా ప్రజలనేది ఎవరు పరిపాలిస్తున్నారు, ఎవరితోని ప్రజాపాలన నడుస్తుంది, ప్రజల్లో న్యాయం జరుగుతుందని ప్రజలు గుర్తిస్తూనే ఉంటారు ఎప్పటికప్పుడు. మాటలు ఎన్ని చెప్పినా పనులు కావవి. ఇక వారసత్వ అబద్ధపు రాజకీయాలను బొందపెట్టారని చెప్తున్నటువంటి మోదీ మహారాష్ట్ర ప్రజల తీర్పు గట్టి చెంపదెబ్బ అని ఎద్దేవా చేశారు. మొత్తానికి కాంగ్రెస్ దాని మిత్రపక్షాలకు కూడా బుద్ధి చెప్పారని కామెంట్ చేస్తున్నారు. ఈ ఫలితాలు మొత్తానికి అనూహ్యమంట. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యమైన ఫలితాలు వచ్చాయి. ఫలితాలపై సమగ్రంగా విశ్లేషణ చేసుకుంటాం. కాంగ్రెస్ జేఎంఎం కూటమికి కూడా ఘన విజయాన్ని కట్టబెట్టినటువంటి జార్ఖండ్ ప్రజలకు ధన్యవాదాలు. మొత్తానికి సీఎం హేమంత్ సోరెన్ కాంగ్రెస్ జేఎంఎం కార్యకర్తలకు అభినందనలు కూడా తెలుపుతున్నామని చెప్తున్నటువంటి అంశం. కేటీఆర్ పైన క్రిమినల్ పిటిషన్ అంట. నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన సూదిని సృజన్ రెడ్డి మొత్తానికి కేటీఆర్ పైన క్రిమినల్ పిటిషన్ వేసిరట. తనపై నిరాధార ఆరోపణలు చేశారని వెల్లడి. శోధ కన్స్ట్రక్షన్స్తో తనకు సంబంధం లేదన్న సూదిని అమృత్ 220 టెండర్స్ పూర్తిగా పారదర్శకమేనని కూడా స్పష్టం చేశారు. లీగల్ నోటీసులు ఇచ్చిన కేటీఆర్ తీరు మార్చుకోలేదని కూడా కామెంట్. సోమవారం పిటిషన్ విచారణకు వచ్చే ఛాన్స్ ఉందట. సోమవారం నాడు ఆ పిటిషన్ విచారణకు వచ్చే ఛాన్స్ ఉందంట. పోతే నా ప్రజలను నేను ఎందుకు ఇబ్బంది పెడతా? రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు. తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని నేను ఎందుకు ఇబ్బంది పెడతా అంటున్నావు. మరి రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతుంది నీ కళ్ళకు కనిపించట్లేదా? రాష్ట్రంలో రైతులు ఎంత ఇబ్బంది పడుతుర్రు, నిరుద్యోగులు ఎంత ఇబ్బంది పడుతుర్రు, పెన్షన్స్ పెంచుతామని చెప్పినటువంటి వృద్ధాప్యపు ముసలోళ్ళు ఎంత ఇబ్బంది పడుతుర్రు, రాష్ట్ర ప్రజలు ఎంత ఇబ్బంది పడుతుర్రో నీకు అర్థం కావట్లే. కొడంగల్ ఎమ్మెల్యేగా అక్కడ అభివృద్ధి నా బాధ్యత. కొడంగల్ ఎమ్మెల్యేగా అక్కడ అభివృద్ధి తన బాధ్యతనట. ఈ బాధ్యతాయుతమైనటువంటి విషయంలోనే ఇవాళ దాడులు. మరి కొడంగల్లో అభివృద్ధి చేస్తానని చెప్పిన వాడివి అక్కడికి పోయి మరి అక్కడ ఉన్న పరిస్థితుల పైన నువ్వు పెట్టే ఫార్మాసిటీకి సంబంధించి కారిడార్కి సంబంధించి మాట్లాడినవి నువ్వే పోయి మాట్లాడినవి. ఈ దాడులు ఎందుకు, ఈ ఫైటింగ్లు ఎందుకు, ఇవన్నీ ఎందుకు జరిగినాయి? నా బాధ్యత అని చెప్తుండు రేవంత్ రెడ్డి. వచ్చేది ఫార్మాసిటీ కాదు, ఇండస్ట్రియల్ కారిడార్. భూసేకరణ పరిహారం పెంపును పరిశీలిస్తాం. లగచర్ల ఘటనలో కుట్ర చేసిన వాళ్ళను వదిలిపెట్టాం. అమాయక రైతుల విషయంలో ఆలోచన చేస్తాం. కమ్యూనిస్టు పార్టీల నేతలతో భేటీలో మొత్తానికి వెల్లడి. ఈ అమాయక రైతుల విషయంలో ఆలోచన చేస్తామని చెప్పినటువంటి మాట చాలా బేష్గా ఉంది. రేవంత్ రెడ్డి ఈ విషయం ఒకటి బాగా చెప్పినావు. అమాయకపు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళని తొందరగా విడిచిపెట్టి బయటకు పంపించు. కొట్ర నాయన అంటే కొడతారు, వద్దుర నాయన అంటే ఊకుంటారు. అట్లాంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అయ్యో ఆయన పోతుడు నేనెందుకు పోవద్దని కూడా పోయేవాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళను జర పక్కన పెట్టాను, చూసుకుంటా పనిచేయాలి. ఏది ఇట్లా ఉంటే అత్యంత సంపన్నుడు ఎలాన్ మస్క్ 348.78 బిలియన్ డాలర్ల సంపదతో ఎలాన్ మస్క్ మొత్తానికి హిస్టరీలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారని CNN పేర్కొంది. మొత్తానికి అత్యంత సంపన్నుడు ఎలాన్ మస్క్ అంట. 348.78 బిలియన్ డాలర్ల సంపద ఉందట ఈయనకు, ఎలాన్ మస్క్. వామ్మో ఏం సంపద నాయన ఇది. భూమి కోసం తండ్రి శవం, ముందే కొడుకుల కొట్లాట. భూమి కోసం తండ్రి శవం అట. శవం అక్కడ పెట్టుకొని కొట్లాడుతూ ఉన్నారట, భూమి నాకు నీకని. యాదాద్రి జిల్లా మొత్తానికి సధర్మాపురంలో తండ్రి చనిపోయాడు.
3 రోజులు అవుతున్న ఎకరం భూమి పంపకం పంచాయతీ తేలలేదని అంత్యక్రియలు చేయకుండా కొడుకులిద్దరూ ఇక పడకేశారు. ఇక పోలీసులు జోక్యం చేసుకోవడంతో పూర్తి చేశారు. భూమి విషయంలో తండ్రి 3 రోజులైనా చచ్చిపోయి ఉన్నాడట. ఆ భూమి విషయం తేలేదాకా తండ్రిని అంత్యక్రియలు చేయొద్దు తండ్రి అని పక్కకు పడేసి పడకేసిరట. దీని విషయంలో పోలీసు వాళ్ళు వచ్చి గట్టిగా కౌంట్ ఇస్తే అప్పుడు తీసుకొని పోయి తగలబెట్టిరట, అంత్యక్రియలు చేసిరట. ఇక కూలీల ఆటో బస్సు ఢీ 8 మంది మృతి. ఇది ఏపీలోని అనంతపురం జిల్లాలో గర్లదిన్నె మండలం దగ్గర జరిగినటువంటి ఘటన. ఇక రాహుల్ మాటలను మహారాష్ట్ర ప్రజలు నమ్మలే. రాహుల్ మాటల్ని నమ్మలే, ఇటు రేవంత్ రెడ్డి మాటల్ని నమ్మలే. కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేసినా ఇక డబుల్ ఇంజన్ సర్కార్కి పట్టం మొత్తానికి కిషన్ రెడ్డి చెప్తుండు. 2 రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ 30 సీట్లు దాటలే. దేశంలో అనేక ఇక అనార్థాలకు కాంగ్రెస్ పార్టీనే కారణమని కూడా ఫైర్. మొత్తానికి దేశంలో అనేక అనర్థాలకు కారణం ఎవరయ్యా అంటే కాంగ్రెస్ పార్టీయే ముమ్మాటికి. ఇది కిషన్ రెడ్డి చెప్తున్నటువంటి మాట. ఇక పట్టు బిగించిన ఇండియా, మొత్తానికి పట్టు బిగించిన ఇండియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టులో 2వ రోజు శనివారం 2వ ఇన్నింగ్స్లో మొత్తానికి ఇండియా 172/0 స్కోర్ చేసింది. మొత్తంగా 218 రన్స్ ఆధిక్యంతో ఉంది. ఇక ఓవర్ నైట్ స్కోరు వచ్చేసి 67/7తో ఇక ఆట కొనసాగించిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 104 రన్స్కు ఇక ఆల్అవుట్ అయిపోయింది మొత్తానికి. ఇక భవిష్యత్తు ప్రాంతీయ పార్టీలదే కేటీఆర్ చెప్తున్నటువంటి మాట. ఇక నుండి భవిష్యత్తు ప్రాంతీయ పార్టీలకే దక్కబోతుంది. కేసీఆర్ లాంటి బలమైన నాయకులను ఆశీర్వదిస్తూనే దేశాభివృద్ధి. కేసీఆర్ లాంటి బలమైన నాయకులను ఆశీర్వదిస్తేనే దేశానికి అభివృద్ధి జరుగుతుంది. ప్రాంతీయ పార్టీలే ఇక నుండి అధికారంలోకి వస్తాయని చెప్తున్నటువంటి కేటీఆర్. ఇక జార్ఖండ్ మహారాష్ట్రలో జాతీయ పార్టీలను ప్రజలు నమ్మలేదు. ఆ రెండు పార్టీలు సొంతంగా ప్రభుత్వాలు ఏర్పాటు చేయలేని పరిస్థితి. ఇక హేమంత్ను వేధించినందుకు బీజేపీకి ప్రజలు బుద్ధి చెప్పారని కూడా కామెంట్ చేస్తున్నటువంటి అంశం. ఇక ఇది ఇట్లా ఉన్నది. మొత్తానికి కొడంగల్లో ఉన్నటువంటి ప్రజలను నేను ఇబ్బంది పెట్టదలుచుకోలేదని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి. ఇక మహాకమలం మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం. మహాయుతికి 80% పైగానే సీట్లు వచ్చినాయంట. జార్ఖండ్లో హేమంతం రెండోసారి సోరెన్ ఇక 24 ఏళ్ల సాంప్రదాయానికి తెరబడింది. ఇండియా కూటమి మొత్తానికి హవా సాధించింది. అక్కడ 81 సీట్లలో 56 కైవసం. ఇక ఎన్డీఏకు మరోసారి నిరాశ. ఇండియా కూటమి వచ్చేసి హవా సాధించింది. 81 సీట్లలో 56 కైవసం చేసుకుంది. ఇకపోతే ఎన్డీఏకు మరోసారి నిరాశ కలిగింది. 24 సీట్లకి పరిమితం అయిపోయింది. తారుమారైన ఎగ్జిట్ పోల్స్ అన్నీ తారుమారైపోయినాయి. ఆశ ఉంటుంది కదా, ఈ పార్టీ గెలుస్తుంది ఆ పార్టీ గెలుస్తుందని. ఆ ఆశ కాస్త దిమ్మ తిరిగినట్టు అయిపోయింది. చెప్పింది ఒకటి జరిగింది ఒకటి అన్నట్టు అయిపోయింది. ఇది చూద్దాం ఒక్కసారిగా. మహారాష్ట్రకు సంబంధించి మహారాష్ట్రలో మహాసునామీ అఖండ విజయం సాధించిన మహాయుతి. ఇక చతికిల పడ్డ ఇండియా కూటమి. ఇక కాంగ్రెస్ను లైట్ తీసుకున్నటువంటి మహారాష్ట్ర మొత్తానికి కాంగ్రెస్నే లైట్గా తీసుకుంది. ఇక కూటమికి షాక్ ఇచ్చిన మరాఠీలు. అంచనాలను తలకిందులు చేసిన ఎన్డీఏ. కమలం పార్టీకి చరిత్రాత్మక విజయం ఉందట. ఇక షిందే శివసేనకు మరాఠీల పూర్తి మద్దతు. అజిత్ పవార్ పార్టీకి పట్టం కట్టిన ఓటర్లు. మొత్తానికి ఎంఐఎం ఖాతాలో 1 సీటు. ఇక సీఎం రేసులో షిండే దేవేంద్ర ఇక ఫడ్నవీస్ ఇక నేడు సీఎం పైన నిర్ణయం తీసుకోనున్నారట. ఈరోజు సీఎం ఎవరు అనే దానిపైన నిర్ణయం తీసుకోబోతున్నారట. మహారాష్ట్రలో మహాయుతి అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించింది. ఎవరు ఊహించని విజయం ఇది. ఇక ఆఖరికి బీజేపీ పెద్దలు కూడా ఊహించని గెలుపుగా దీన్ని విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించడంతో ఇక బీజేపీతో సహా కూటమి నేతలు సంబురాలు చేసుకుంటున్నారు. 233 స్థానాల్లో మహాయుతి అభ్యర్థులు తిరుగులేని విజయాన్ని నమోదు చేశారు. ఇక ఇండియా కూటమికి ఘోర పరాభవం ఎదురైంది. 49 స్థానాలకే మహావికాస్ ఇక అఘాడీ పరిమితం అయ్యింది. 2019 ఎన్నికలతో పోల్చుకుంటే ఆ కూటమిలోని
పార్టీల గ్రాఫ్ ఇక దారుణంగా పడిపోయింది మొత్తానికి. ఏది 2019 ఎన్నికలతో పోల్చుకుంటే ఆ కూటమిల గ్రాఫ్ పూర్తిగా పడిపోయిందంట. ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమికి సంబంధించినటువంటి లిస్ట్ ఇది. 2024 అసెంబ్లీ ఫలితాలు. ఇక గెలిచిన స్థానాలు ఎన్డీఏ 233, ఇండియా 49, ఇతరులు వచ్చేసి 6. ఈ రకంగా గెలుపు దిశగా మొత్తానికి కూటమి, ఎన్డీఏ కూటమి మొత్తానికి గెలుపు సాధించింది. అస్తమయమైపోయింది. అస్తమయమైపోయింది. ఇక మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైపోయింది. 102 స్థానాల్లో పోటీ చేస్తే గెలిచింది కాంగ్రెస్ పార్టీ గురించి ఒక్కసారి చూడురిగా. మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం అయిపోయింది. 102 స్థానాల్లో పోటీ చేస్తే గెలిచింది 16 స్థానాలే. ఇలా రాష్ట్ర ప్రజలు నమ్ముతున్నారా మరి? ఒక్కసారి చూడరి, 102 స్థానాల్లో పోటీ చేస్తే గెలిచింది 16 స్థానాలలో మాత్రమే గెలిచింది ఇలా కాంగ్రెస్. ఇక మహారాష్ట్రలో పనిచేయని గ్యారంటీల మంత్రం మహారాష్ట్రలో పనిచేయలే. ఇచ్చిన గ్యారంటీలు ఏ రాష్ట్రంలో ఇచ్చినాం, ఇటు కర్ణాటక ఇటు తెలంగాణ రాష్ట్రంలో నెరవేరకనే పాయే. వారు చూస్తలేరా, మీడియాలో చూస్తలేరా, వార్తలు చూస్తలేరా, పోస్టింగ్లు చూస్తలేరా? ఇక మహారాష్ట్రలో పనిచేయని గ్యారంటీల మంత్రం. తెలంగాణ సరిహద్దుగా ఉన్న నియోజకవర్గాల్లోనూ ఎదురు దెబ్బ తగిలిందట. తెలంగాణ సరిహద్దుగా ఉన్నటువంటి కొన్ని నియోజకవర్గాల మొత్తానికి ఎదురు దెబ్బ తాకిందట. ఇక గుడ్డిగా అర్థం చేసుకోండి, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి దెబ్బనే, ఏం లేదు అక్కడ. జార్ఖండ్లోనూ హస్తానికి మొత్తానికి అవే అష్ట కష్టాలు ఏర్పడ్డాయి. 30 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే 16 స్థానాలనే గెలుపు. ఇక 2 రాష్ట్రాలను ప్రాంతీయ పార్టీల కంటే తక్కువ సీట్లు. 2 రాష్ట్రాలను ప్రాంతీయ పార్టీల కంటే తక్కువ సీట్లు వచ్చినాయట. కొద్ది రోజుల క్రితమే హర్యానాలో మొత్తానికి ఎదురు దెబ్బ. ఇక కాశ్మీర్లో 32 సెగ్మెంట్లలో పోటీ చేస్తే 6 చోట్లే గెలుపు. దేశంలో అక్రమంగా తగ్గుతున్న కాంగ్రెస్ చరిష్మా. దేశంలో కాంగ్రెస్ చరిష్మా రోజు తగ్గిపోతూ ఉంది. ఇక రాష్ట్రం పోటీ చేసిన సీట్లు, గెలిచిన సీట్లు. మహారాష్ట్రలో 102 సీట్లు గెలిచినాయి. ఇక 16 సీట్లు మహారాష్ట్రలో. కాంగ్రెస్ పార్టీ 102 సీట్లు మహారాష్ట్రలో పోటీ చేసిన సీట్లు 102 అయితే గెలిచినాయి 16. ఇక జార్ఖండ్లో 30 పోటీ చేస్తే 16 గెలిచినాయి. జమ్మూ కాశ్మీర్లో 30 చేస్తే 6 గెలిచినాయి. ఈ రకంగా గ్రాఫ్ పడిపోయిందా? మహారాష్ట్ర, జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్ ఎక్కడ చూసుకున్నా ఢమాయాలు అయిపోయింది. ఎక్కడ కూడా గెలుపులో లేదు. మాటలు కోటలు దాటుతాయి కానీ పనులు గడప దాటవు. వీళ్ళ పరిస్థితి ఇట్లా ఉంటుంది అన్నట్టుగానే తయారైంది భారత జాతీయ కాంగ్రెస్ పరిస్థితి. త్వరలో దేశాన్ని ఇక ఏలబోతున్నామని చెప్పుకుని తిరుగుతున్న ఏ రాష్ట్రంలోనూ కాంగ్రెస్కు పెద్దగా ఆదరణ లభించడం లేదు. ఇక భవిష్యత్తు అంతా కాంగ్రెస్ పార్టీదే అని చెప్పుకుంటున్న వర్తమానం మాత్రం అంతకంతకు వరస్ట్గా తయారవుతోందన్నది ఇక మాత్రం సత్యం. భవిష్యత్తులో మేమే అధికారంలోకి వస్తాం, దేశాన్ని మేమే పాలిస్తామని ఎట్లయితే చెప్పుకుంటూ పోతుర్రో రోజుకు అంతంత తగ్గిపోతూ ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ క్రమక్రమంగా ఏ స్థాయికి దిగజారుతోందో ఒక రాష్ట్రం తర్వాత మరొక రాష్ట్రం కళ్ళకు కడుతోంది. ఇప్పుడు మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలు కూడా అదే స్పష్టం చేస్తున్నాయి. మొత్తానికి మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలు కూడా మొత్తానికి హస్తగతం లేకుండా చేసి పాడేస్తున్నాయి. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీకి మొత్తం నూకలు చెల్లుతూ ఉన్నాయి. ఇది పరిస్థితి. ఇకపోతే కాంగ్రెస్ వల్లే బీజేపీకి మనుగడ. దేశ భవిష్యత్తుకు ప్రాంతీయ పార్టీలే గట్టి పునాది. కాంగ్రెస్ వల్లే బీజేపీకి మనుగడనట, భవిష్యత్తుకు ప్రాంతీయ పార్టీలే గట్టి పునాది అని చెప్తున్నటువంటి అంశం. ఇకనైనా పాలనపై దృష్టి పెట్టాలంటూ సీఎం రేవంత్కు చురుకులు. జార్ఖండ్ ఫలితాలపైన కేటీఆర్ గారడీలను కూడా ప్రజలు నమ్మలేదు. మహారాష్ట్రలో తీవ్ర ప్రభావం చూపిన తెలంగాణ హేమంత్కు శుభాకాంక్షలు తెలిపిన హరీష్. మొత్తానికి మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీని చిత్తు చేసి పడేసారు. మహారాష్ట్ర, తెలంగాణ బార్డర్స్ మంచిగా కలిసే ఉంటాయి, నియోజకవర్గాలు కూడా కలిసే ఉంటాయి. ఇక్కడ అక్కడ